హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మేమైతే నిన్నటి నుంచి పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాం. షార్ట్స్ చూసారు కదా. ఇప్పుడైతే నేను మీతో లాంగ్ వీడియోలో డీటెయిల్డ్ గా షేర్ చేసుకోబోతున్నాను. నాకు స్కూల్ అయిపోయిన తర్వాత నేను పల్లవి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఫ్రెష్ అయ్యి లగేజ్ పట్టుకొని. పల్లవికి ముందే చెప్పాను, డిన్నర్ కి నువ్వు హడావిడిగా ఏం చేయకుండా సింగిల్ పాట్ చేసేయాన్ని, నాకు ఇష్టమైన పన్నీర్ పులావ్ చేసేసింది. సో తినేసిన తర్వాత మా బస్ అరౌండ్ 11:30కి, సో 11కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. మేము అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం కాబట్టి లైక్ ఒక 1.5 డే అలాగా ముందర మాకు సెమీ స్లీపరే దొరికింది. పార్వతి చెప్పినట్టు ముందరే మేము వాళ్ళ ఊరు వెళ్ళే ట్రావెల్స్ ప్రైవేట్ బుక్ చేసుకొని ఉంటే కొంచెం కంఫర్టబుల్ గా, ఇంకా పిల్లలతో వెళ్ళాం కాబట్టి అనిపించింది, అంతే తప్ప ఎవ్రీథింగ్ వెంట మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి ఇష్టమైన వాళ్ళతో ఇష్టంగా వెళ్తే ఏది కష్టంగా ఉండదు అని నాకు అనిపించింది అనమాట. నేనైతే పాపం బాగానే ఆన్ ఆఫ్ పడుకుంటూనే ఉన్నా, కానీ పల్లవి ఒక్క నిమిషం కూడా కళ్ళు మూసుకోలేదు. తను ముందే చెప్పింది, నాకు బస్సులో నేను నిద్ర పట్టదే, నేను పడుకోను ఎలాగో అని చెప్పి. మొత్తానికి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసి ఉదయం 6:40కి మాకు రైట్ టైమ్ 6:20 బై 7 అయితే రీచ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాం మంచిగా. పార్వతి వాళ్ళ హస్బెండ్ రెడ్డి గారు అండ్ వాళ్ళ అమ్మాయి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని వెళ్ళారు. ఈ లోపు పార్వతి మా కోసం బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసి పెడుతుంది అనమాట ఇంట్లో. నాకైతే విలేజ్ అట్మాస్ఫియర్, విలేజెస్ చాలా నచ్చుతాయి. మా హస్బెండ్ కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళ నేటివ్ ప్లేస్ కదంతా తిప్పినవి నేను వ్లాగ్స్ లో పెట్టాను 6-7 years ఎగో. కూడా మంచి ఆదరణ కూడా వచ్చింది ఆ రోజుల్లో. అండ్ మా పిల్లలు ఇప్పుడు పెరిగే ఏజ్ లో ఉన్నారు. లెసన్స్ లో కూడా విజిట్ టు ఫార్మ్ అవి ఉంటాయన్నమాట మా పాప వాళ్ళకి. సో తను ఎంజాయ్ చేస్తుంది ఈ డక్స్, హెన్స్ అవన్నీ చూసి అని తీసుకొచ్చాను అనమాట. అన్నట్లుగా పిల్లలు బాగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు బేబీస్ గా ఉన్నప్పటి నుంచి అసోసియేషన్ ఉంది కదా, ఆ కొట్టుకున్నా అలిగినా ఏం చేసినా పక్కనే కూర్చుని ఆ ఏం చేసినా అన్ని ఇంకా ఎవ్రీథింగ్ టుగెదర్ అన్నట్లే ఉంటారు అనమాట. సో వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైం అనే చెప్పొచ్చు. డే 1 అయితే సత్తుపల్లి రీచ్ అయిపోయాము. సత్తుపల్లి నుంచి ఇంకా వాళ్ళ హస్బెండ్ పాప వచ్చి పిక్ చేసుకున్నారని చెప్పాను కదా, ఆటో బుక్ చేసుకుని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. ఈవెన్ ఎంత ఫ్రెండ్లీ అంటే ఇక్కడ పీపుల్ కూడా అందరూ లోకల్స్, ఏం కావాలన్నా మేము ఎక్కడ ఆగి వీడియోస్ తీసుకుంటానో సపోర్ట్ చేసి మంచిగా చూసారు. అండ్ మీరు అనుకోవచ్చు వీడియోస్ కోసం పార్వతి దగ్గరికి వెళ్ళారా అని. నేనైతే అవును అనే చెప్తాను. ఇప్పుడు నేను నార్మల్ గా వీడియో పెట్టాను అనుకోండి, మీకు నేను తెలుసా? చాలా మందికి తెలియదు. నన్ను చూసే 100-200 మందికి మాత్రమే సుచి ఈ రోజు ఊరెళ్ళిందని అనుకుంటారు. అదే నేను కొంచెం తెలిసిన పెద్ద యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి కొలాబ్ అయ్యాను అనుకోండి, రీచ్ పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతాయి అండ్ అందరికీ కూడా తెలుస్తుంది. నేనైతే ఆ పర్పస్ మీదనే వెళ్ళాను. నేనైతే ఓపెన్ గా చెప్తున్నా. సో ఫ్రెండ్షిప్ ప్రైమరీ, వీడియోస్ సెకండరీ. వెళ్ళంగానే పాపం కాలు కట్టుకోవడానికి వాటర్ అయితే ఇచ్చింది. అది ఎంత ఆనందపడిందంటే, ఏమే విజయవాడ వచ్చినప్పుడు నేను కలిసిన ఫస్ట్ యూట్యూబర్ నువ్వేనే, మళ్ళీ నా గడప తొక్కిన ఫస్ట్ యూట్యూబర్ నువ్వే అంది. అదేంటి అది మేమిద్దరం కలిసి వచ్చాం కదంటే, కాదే ఇంట్లోకి వచ్చింది కూడా నువ్వేనే ఫస్ట్ అన్నమాట. సో చాలా బాగుంది, ప్లెజెంట్ గా. మమ్మల్ని చెప్పింది వింటర్ ఎక్కువ ఉంటుంది, బాగా ప్రిపేర్ అయ్యి రండి అని. కానీ హైదరాబాద్ లో ఉన్నంత ఏం లేదులే అన్నాను. నాకు అదే అనిపించింది. చాలా చుట్టుపక్కల అంతా సన్ రైజ్. మేము వెళ్ళేటప్పటికి ప్యారేజ్ ఇప్పుడే ఎగిరి వెళ్ళండి, కానీ చెట్టు మీద ఉన్నాయి అనిపిస్తున్నాయి. పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సన్ రైజ్ అండ్ కాగు పెట్టి వాటర్ కాచి స్నానానికి అన్ని రెడీ చేసింది. అక్కడైతే చాలా, నేను వదిలి రాలేదు ఆ ప్లేస్ లోనే వంట చేసుకుందాం అని కూడా చెప్తున్నాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇదేనా వీడియోస్ లో చూపిస్తా ఉంటే ఇంకోటి కూడా ఉంది ఇటువైపు కాకుండా అని కూడా చెప్తుంది అనమాట. మొత్తానికైతే మేమేమి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. మన అనుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటామో అట్లానే ఎంజాయ్ చేసాం. రణపాల అని చెప్పింది ఆ చెట్టు ఏంటి అని అడిగితే, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తుంది అనమాట. సో
తెలుసు కదా, ముగ్గురు వ్లాగింగ్ చేసే వాళ్ళు ఓ దగ్గర ఉన్నారు అనుకోండి, ఎవరి డైరెక్షన్ లో ఎవరి స్క్రీన్ ప్లే ఎవరి ఇది వాళ్ళు బిజీలో ఉన్నారు. ఈ చెట్టు నిండా ప్యారెట్స్ అయితే కూర్చొని ఉన్నాయి. లోపలికి వచ్చాము. వచ్చిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ అండ్ 2 ఛానల్స్ పెట్టుకుంది. మంచిగా రెనోవేట్ చేశాక ఉన్న స్పేస్ ని మంచిగా చేసింది. నేను అన్నాను, పల్లవి ఎప్పటికైనా మనకు వస్తుందంటావా అంటే, అది కష్టం అమ్మా అని నవ్వుకుందాం అనమాట. రాగానే నా కళ్ళు ఈ బాస్కెట్ మీద పడ్డ వీడియోలో లాస్ట్ టైమే చూసా. అండ్ చాలా మంది పెద్ద యూట్యూబర్స్ ఈ వీడియోస్ లో చూస్తూ ఉంటాను కదా, ఎట్లా ఉంది, మంచిగా ఉంది ఈ బాస్కెట్, చూడడానికి బాగున్నట్టు అంటే లేదు, సన్న నుసి పురుగులు అయితే ఫ్రూట్ ఫ్లైస్ వాళ్తున్నాయని చెప్పింది. నచ్చితే తీసుకెళ్ళిపోండి, కానీ ఫ్రూట్ ఫ్లైస్ వాళ్తే నాకెందుకు, మనకి యూస్ఫుల్ గా ఉండాలి కదా అని నవ్వుకున్నాం అనమాట. పాపం దాని మనసులో టెన్షన్ ఉంది, వీళ్ళు ఎలా ఇంటికి వస్తారు, జాగ్రత్తగా వస్తారో, పిల్లలతో వస్తున్నారు అని. అండ్ అట్ ద సేమ్ టైం మమ్మల్ని చూసాక దాని ఆనందాన్ని అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. వీళ్ళు అడ్జస్ట్ అవుతారా లేదా అన్న టెన్షన్ ఎక్కువ ఉందనమాట. దాన్ని కూల్ చేసి కామ్ డౌన్ చేసి, మేమేమి బై బర్త్ ఇలాగా బిల్డింగ్స్ లో పుట్టేం పెరగలేదు, అందరం చాలా మోడెస్ట్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చాం, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని. నేను ఎక్కువ పార్వతిని ఏడిపిస్తూ ఉంటా, నేను అక్కడ అదే చేశాను అనమాట. మేము ఇద్దరం కలిసి చిన్న బిట్ ఒకటి చేసాము. సో నేను నిజంగా కుక్ చేసేసింది అనుకుని నేను వెళ్ళి ఓపెన్ చేయబోయా, చేసి ఇంకా అవ్వలేదు అని, ఉండు అయితే నీ పని చెప్తానని చెప్పి నేను బ్లాగ్ చేసి చిన్న షార్ట్ చేసి పెట్టాను. అది ఎంత వైరల్ అయిందంటే, ఈ మధ్య కాలంలో నేను పెట్టిన వాటిలో 50,000 వ్యూస్ వచ్చిన షార్ట్ అయింది. అండ్ నాకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో కానీ నా ఓల్డ్ వీడియోస్ లో చూస్తే బూరెలు చేస్తూ కట్టెల పొయ్యి మీద ఒక వీడియో ఉంటుంది. సో దాని తర్వాత ఆల్మోస్ట్ 7 years తర్వాత మళ్ళీ కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని ఎంజాయ్ చేశాను. అండ్ మీలో మళ్ళీ చాలా మంది టాప్ లింక్ అడుగుతారు, ఈ టాప్ కి లింక్ లేదు, ఇది మాంగళ్యాలో లాస్ట్ పొంగల్ కి తీసుకున్నా. నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు స్కూల్ కి వేసుకెళ్ళినప్పుడు కూడా చాలా టీచర్స్ అడుగుతారు, దీని లింక్ ఇస్తారా ఎక్కడ కొన్నారని. అని లింక్ ఏం కాదు, ఇది ఆఫ్లైన్ లో కొన్నదే. సో ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి అసలు ఇంట్లోకే వెళ్ళబుద్దలేదు. మంచిగా బ్రేక్ఫాస్ట్ తెచ్చి పెట్టింది, చేతికి అన్ని ఒక రాణి ట్రీట్మెంట్, ప్రిన్సెస్ ట్రీట్మెంట్ దొరికింది నాకు. ఈ ఉన్నంత సేపు కూడా మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే, పర్సనల్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చి నేనే వండుకొని నేనే తిని స్ట్రెయిన్ అయిపోయాను కదా డైలీ. సో దాని దగ్గరకు వచ్చాక రాయల్ ట్రీట్మెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు మేమే అన్నాం, హెల్ప్ చేస్తామే, ఒక్కదాన్ని ఏం చేస్తావు, పైగా డైట్ లో కూడా వీక్ అయిపోతావు అంటే, లేదు లేదు మీరు ఎంత బాగా చూసారో నేను దాన్ని మ్యాచ్ చేయలేకపోతున్నాను అన్న గిల్ట్ ఉంది నాకు అని అంటూనే ఉంది. అలా ఏముండదు అని, లంచ్ కి మమ్మల్ని రెస్టారెంట్ కి తీసుకెళ్లాల్సింది అని ఆమె పంతం పట్టింది అనమాట, వద్దన్నా గానీ. బట్ ఫైనల్ గా దాని మాటే నెగ్గింది. ఆన్ ద వే వెళ్తూ ఉంటే ఇలా నాట్లు వేస్తున్నారు, నాకు వెళ్ళి వేయాలని ఉంది, ఒక్కటైనా గుచ్చాలనిపించింది వాళ్ళతో. వద్దు సుచి, నువ్వు బ్యాలెన్స్ చేసుకోకపోతే జారిపోతావు, డ్రెస్ అంతా మళ్ళీ ఇంటికి వెళ్ళి మార్చుకుని వెళ్లాల్సి వస్తుంది అంటే ఆగిపోయా. బట్ నన్ను వెళ్లే లోపల అయితే తీసుకెళ్తానని చెప్పింది. ఇంకా అలా మంచిగా ఒక న్యూ రెస్టారెంట్ ఓపెన్ చేశారంట వాళ్ళ ఊర్లో, వినాయక గ్రాండ్ అని. యాక్చువల్లీ క్వాంటిటీ అయితే చాలా ఇచ్చేస్తున్నారు ఆ ప్రైస్ కి. మన హైదరాబాద్ లో ప్రైస్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ, ఇక్కడేమో క్వాంటిటీ ఎక్కువ, ప్రైస్ తక్కువ. మేము తిన్న వెజ్ లో మాకు బాగానే అనిపించింది, వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, మంచూరియా కానీ. అండ్ పార్వతి హ్యాపీ, మేము హ్యాపీ. తను పెట్టాలనుకున్నది బయట రెస్టారెంట్ తీసుకెళ్ళాలి నా ఫ్రెండ్స్ ని మా ఊళ్ళో అని, వి మేడ్ ఇట్ అనమాట. తర్వాత చిన్నగా ఏదో షాపింగ్ చేసుకుని బట్టలు కొనుక్కున్నాను నేను. అదేంటి మీరు అక్కడికి వెళ్ళి బట్టలు కొనుక్కోవడం అంటే, కొంతమందికి కొన్ని ఇంపల్స్ బయింగ్స్ ఉంటాయి చూడండి, ఇంపల్సివ్ గా కొనేవి. అట్లా నాకు ఏ ఊరికి వెళ్ళినా ఏదో కొనేస్తూ ఉంటాను, ఇంపల్సివ్ బయర్ నేను. సో కొనేసాను అనమాట. ఫ్రైడ్ రైస్ అయితే చాలా కలర్ఫుల్ గా, ఎక్కువ క్యారెట్స్, వెజిటబుల్స్ ఎక్కువ కనిపించాయి ముందు. మొత్తానికైతే డే 1 ఈ విధంగా మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.